ఎవరు అని ఉండరే కత్తిలా ఉంది పిల్ల పైగా ఫ్రెష్ గా స్నానం కూడా ఎవరు మీరు చెప్పండి ఎవరు మీరు మనం దీన్ని ఏం చేసినా ఎవరితోటి ఏమీ చెప్పుకోలేదు ఇగో ఈ అరవటాలు కరవటాలు వద్దు మేము నిన్నేమీ చెయ్యం ఓ చిన్న రేప్ చేసుకుని మా దాన్ని మేము వెళ్ళిపోతాం ఓకే చుట్టూ చుట్టూ పట్టు పట్టండి రేయ్ అమ్మో రెండు పిస్తాడు ఎవరు మీరు భయపడు మీరు వాళ్ళు పారిపోయారు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ దాందే ఉంది అది సర్లే కానీ ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు నాకు పుట్టుకతోనే కళ్ళున్నా చూపు మాత్రం లేదు కానీ నా గుర్రానికి అంతా తెలుసు అది తీసుకెళ్తుంది ఆ ధైర్యంతోనే నేను మా తాతగారు ఊరికి వెళ్తుంటే దారిలో ఈ దుర్మార్గులు నువ్వేం కంగారు పడకు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇక మీ ఊరెళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళను నా గుర్రం కూడా పారిపోయింది మళ్ళీ ఆ దుర్మార్గులు నా మీద దాడి చేస్తారేమో ఏం భయపడకు నేనున్నానుగా నేను మీ తాతయ్య దగ్గర చేరుస్తాను రా జాగ్రత్త దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అంబా ఏం చేస్తున్నా నా బ్యాగ్ ఇది నా బ్యాగ్ కాదా నా బ్యాగ్ ఏమైంది నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నీ చేతిలో బ్యాగ్ ఏం లేదే ఓ మై గాడ్ మొత్తం నా డబ్బంతా ఆ బ్యాగ్ లోనే ఉంది ఇప్పుడు నేనేం చేయాలి మా అమ్మ నాకు గుర్తుగా ఇచ్చిన చైన్ కూడా అందులోనే ఉంది ఇప్పుడు ఏం చేయను అయ్యో అయ్యయ్యో సరే సరే ఏడో నీ బ్యాగ్ అక్కడ ఎక్కడ ఉండు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ ఇదిగో బాబాయ్ బాబాయ్ దుబే బాబాయ్ పడిపోయాడు మన గుడ్డి యాక్టింగ్ కి పడిపోయాడు సరే కాని పల్సా నువ్వు గుడ్డి యాక్టింగ్ చేసావు కానీ ఆడు గుడ్డోడు కాదు దొరికిపోయావు అనుకో నిన్ను నన్ను కైమా కొట్టేస్తారు కైమా పద పనసా పద చాలా కష్టపడ్డావు దారి ఖర్చులకి ఇది ఉంచు ఫుల్గా వీకెండ్ బిల్లు నాదే నాది షో కొని తీసుకో మళ్ళీ కలుపు మళ్ళీ ఆడదాం మళ్ళీ ఓడిపోతా మన బోల్డ్ ఎంత రేపు ఉంది డోంట్ వరీ టేక్ ది థ్యాంక్ యూ సార్ కష్టపడి సంపాదించిన సొమ్మండి నాకేం ఊరికే తేరగా రాలేదు ఎవరిని కొట్టేయలేదు మేము ఓన్ మనీ ఏటనుకున్నారు షో మళ్ళీ మన డబ్బు పోయిందా పోతే పోనీ సార్ ఎవడాడు వాడి పేరు దూబే చిల్లర దొంగ ఎప్పుడూ అరువు పెట్టడం అడుగు తినడం చేసేవాడు ఇప్పుడు కుక్కతోకో నక్కతోకో తొక్కొచ్చినట్టున్నాడు తెగ తీస్తున్నాడు డబ్బు వాటితో పాటు ఇంకో పిల్ల ఉండాలి ఉంది ఏదో పనులో వీడికి పార్ట్నర్ అది కూడా డబ్బు తెగ ఖర్చు పెట్టేసి షాపింగ్ గీపింగ్ చేసి పై గదిలో సెటిల్ అయింది
ఎవరు ఎవరు? నా టవల్ ఎవరిది? నా టవల్ ప్లీజ్ మీరెవరో కానీ మీకు దండం పెడతాను. నన్నేం చేయకండి. గుడ్డిదాన్నండి, నన్నేం చేయొద్దు. నటించాలే గాని నా డబ్బేది? ఆటలో నాకుండాలి, టెక్నిక్ ఉండాలి, టాలెంట్ ఉండాలిరా. అంతేగాని ఓ దొంగాట ఆడితే కుదరదు. ఏడవకండి, నా పేరు చెప్పుకుని ఫుల్గా పీకేయండి. ఇదేమిటి నా చేతి పక్కన స్ప్రింగ్ మొలిచింది? అంటే బాడీలో ఏదో తేడా ఉందన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. పల్సా పల్సా ప్యాకెట్ లో మన కింద కింద వాళ్ళకి చూసిపోయి అర్జెంట్ గా మనం చెక్కేయాలి. ఏంటి కోడా? కోడా గుడ్డు పెట్టించేస్తా. ఏళ్ళగోలేంటి? ఈ దూబేగాడు ప్యాకెట్ లో చీట్ చేసి మా డబ్బు దొబ్బేశాడు. డార్లింగ్, ఈ డబ్బు మూట వాళ్ళ మొహాన్ని కొట్టాయి. ఛా దారి ఖర్చులు కొంచెం. ఆ రాజాగాడిని పట్టుకోవాలి. ఏంటా డర్టీ డాగ్? నేను తింటా అలా కోపంగా చూస్తుంది. దాన్ని ఏం పట్టించుకోకండి సార్. దాని ప్లేట్లో ఎవరు తిన్నా అలాగే చూస్తుంది. చికెన్ చెప్పి అరగంట అయింది. ఏంటయ్యా లేటు? ఏం కావాలి సార్? 1 బియర్. వీడిక్కడే ఉన్నాడు. వీడిని చంపడం మన వల్ల కాదు. పక్కనే 2 టౌన్ షెరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వీడి పని పడతారు. రారా.
నా పేరు భువన. నాకు త్వరలో పెళ్లి చేయాలి మా నాన్న తొందరపడుతున్నారు. ముక్కు మొహం తెలియని వాడిని ఎవరినో తీసుకొస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకు కాబోయే మొగుడు ఎలాంటి వాడో జోస్యం తెలుసుకోవాలని ఉంది. చెప్పు. చెయ్యి పెట్టమ్మా. అలాంటి ఇలాంటి మగాడు కాదు, గొప్ప రాశిగల అదృష్టవంతుడు, 6 అడుగుల అందగాడు, ఎవరికి అందనంత ఎత్తునుంటాడు. సరదాగా ఆకాశానికి భూమికి మధ్య అప్పుడప్పుడు హుషారుగా తిరుగుతుంటాడు. ప్రజలు అధికారులు తల ఎత్తు చూసి అంత ఎత్తులో ఉంటాడు. తన చుట్టూ తాను తిరిగే భూమిలాగా తనకు తాను తిరుగుతూ నిప్పులు వర్షం కురిపించే మునగాడుతను.